10th క్లాస్ ప్రాబబిలిటీ ఎక్సర్సైజ్ 13.1. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న వీడియోలో ప్రాబబిలిటీకి సంబంధించిన బేసిక్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాము. సో మీరు ఈ ఎక్సర్సైజ్ చేసే ముందు ఫస్ట్ ఆ వీడియోని చూడండి. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ వీడియో చూసిన తర్వాతనే ఇది చేయండి, మీకు ఈజీ అవుతుంది. ఓకే, చాలా చాలా ఈజీ చాప్టర్, ఇది ఇంపార్టెంట్ చాప్టరు. దీంట్లో ఒకే ఒక ఫార్ములాతో మొత్తం చాప్టర్ను మనం చేయొచ్చు. అది ఎట్లనో నేను ఇప్పుడు మొత్తం మీకు చెప్తాను. సో మీరు జాగ్రత్తగా ఈ వీడియో మొత్తం చూడండి. నేను లాస్ట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇస్తున్నా. సో ఫస్ట్ అయితే బేసిక్ వీడియో చూడండి, తర్వాత దీన్ని చూడండి. ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్లో. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ నాట్ ఈ. సో మనం అందులో చెప్పినట్టు ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ అంటే పి ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎట్లా వచ్చిందంటే మనం ఆ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఒక కాయిన్ కనుక టాస్ చేస్తే మనకు హెడ్ రావాలని అనుకున్నాం అనుకో, అది ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అవుతుంది. మరి హెడ్ రావద్దు అనుకుంటే నాట్ ఈ అవుతుంది. సో ఈ రెండు కలిపి మనకు మొత్తం 1 అవుతుంది అనమాట. అది ఎట్లా అనేది మీరు అందులో చూడండి. దీని ఆన్సర్ వచ్చేసి మనకు 1. ఇది ఫార్ములా. ఓకే, అట్లనే ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్ ఈజ్. సో మనకు అది అసలు పాసిబుల్ కాదు. దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినామంటే, ఒక డై త్రో చేసినాం అనుకోండి. డై త్రో చేసినప్పుడు నాకు నంబర్ 7 రావాలని నేను అనుకున్నా, వస్తుందా? డైలో ఎన్ని ఉంటాయి? 1 to 6 నెంబర్సే ఉంటాయి, 7 నెంబర్ అనేది ఉండదు. సో కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటామంటే, ఇక్కడ దీని ప్రాబబిలిటీ ఏమొస్తుందంటే కెనాట్ హ్యాపెన్, అసలు జరగదు అనుకున్న దాన్ని దానికి ఆన్సర్ ఏమొస్తుందంటే 0. ఓకే, సో సచ్ అన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. దానికి ఒక పేరు పెట్టినాం మనం, ఏమన్నాం? ఇంపాసిబుల్. అంటే అది పాసిబుల్ అనేది కాదు. సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. మనకు మ్యాథమెటిక్స్లో 100 మార్క్స్ ఉంది అనుకుందాం ఎగ్జామ్. సో నాకు 1 or 2 రావాలంటే నేను వస్తాయా? ఎన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాసినా 1 or 2 మార్క్స్ మాత్రం రావు. అది ఇంపాసిబుల్ ఈవెంట్. ఓకే, సో అట్లా మనం ఇంపాసిబుల్ ఈవెంట్ని మనం ప్రాబబిలిటీ 0 అని చూపిస్తాం. ఓకే, థర్డ్ క్వశ్చన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ దట్ ఈస్ సర్టెన్ టు హ్యాపెన్ ఈజ్. సర్టెన్ టు హ్యాపెన్ అంటే ఇట్లా, అంటే మనకి ఏదో ఒక రిజల్ట్ వస్తుందన్నమాట. దాన్ని మనం దేంతో చూపిస్తాం? 1 అని చూపిస్తాం. సో ఇట్లా కంపల్సరీ ఏదో ఒకటి వస్తుంది అనే దాన్ని ఏమంటామంటే సచ్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ ఎ షూర్. ఏమంటాం? షూర్ అంటే తప్పకుండా వస్తుంది అది. ఆర్ దీన్నే మనం ఇంకోటి ఏమనొచ్చు, సర్టెన్ ఈవెంట్. షూర్ ఈవెంట్ అంటే ఇప్పుడు నేను టాస్ చేసిన కాయిన్ టాస్ చేసినప్పుడు ఏమవుతుంది? హెడ్ అని అనుకో, రావచ్చు రాకపోవచ్చు, కానీ షూర్ ఒక ఈవెంట్ అయితే తప్పకుండా వస్తుంది. హెడ్ అని వస్తుంది, టేల్ అని వస్తుంది. సో దాన్ని మనం 1తో చూపిస్తాము, అదే ఇది. సో దాన్ని ఏమంటాం మనం? షూర్ ఆర్ సర్టెన్ ఈవెంట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4, ద సమ్ ఆఫ్ ద probabilities of all the elementary events of an experiment is also 1. Sum of the probabilities of all the experimentary events of the experiment. అన్ని ప్రాబబిలిటీస్ మనకు 1 ఉండని, 2 ఉండని, 5 అన్నీ కలిపితే మాత్రం 1 రావాలి. సో దాన్నే ప్రాబబిలిటీ అంటాం. క్వశ్చన్ నెంబర్ 5, ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. దీన్ని సింబాలికల్గా మనం ఇలా చూపించుకుంటాం. ఓకే, 0 కంటే ప్రాబబిలిటీ ఎక్కువ ఉండాలి, 1 కంటే ప్రాబబిలిటీ తక్కువ ఉండాలి. ఓకే, తక్కువ ఉండొచ్చు, ఈక్వల్ ఉండొచ్చు. సో కానీ ఈ 1 కంటే తక్కువనే ఉండాలి, 1 కంటే ఎక్కువ మాత్రం ఉండదు. 0 ఉండదు. 0 ఉంటే కనుక అది ప్రాబబిలిటీ కాదు, ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. ఓకే, సో ఇది 5th క్వశ్చన్. నా క్వశ్చన్ నెంబర్ 2. ఇది చాలా సింపుల్. ఇందులో మనకు 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 4 క్వశ్చన్స్ కూడా వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ ఎక్స్ప్లెయిన్. సో ఇది ఇక్కడ ఇచ్చిన మన ఎక్స్పెరిమెంట్స్ ఈక్వల్లీ లైక్లీలా కాదా మనం చెప్పాలి. సో దానికి ఎందుకు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ మనము డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్. డ్రైవరు స్టార్ట్ చేద్దామని అనుకున్నాడు. సో అది స్టార్ట్ అవుద్దా కాదా
అంటే ఇక్కడ 2 ఈవెంట్స్ వచ్చినాయి మనకు, ఒకటి స్టార్ట్ అవుతుంది, ఒకటి స్టార్ట్ కాదు. అంటే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని 2. మనకేం కావాలి, స్టార్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం ప్రాబబిలిటీకి ఒక ఫార్ములా చెప్పుకున్నాం మనం బేసిక్లో. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్, ఫేవరబుల్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ ఈవెంట్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇది మీరు 100% గుర్తుపెట్టుకోవాలి, ఒకటే ఫార్ములా. మనకు కావాల్సినటువంటివి ఇది మొత్తం. సో ఇక్కడ కావాల్సినటువంటిది ఏంది, స్టార్ట్ అవ్వడం. స్టార్ట్ అవ్వడం అనేది ఒకటే. సో ఆ ఒకటి న్యూమరేటర్లో రాయాలి, రైట్. సో అట్లనే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఒకటి స్టార్ట్ కావచ్చు, ఇంకోటి స్టార్ట్ కాకపోవచ్చు అనేటి 2 వచ్చినాయి కదా, ఆ 2 ఇక్కడ రాసుకోవాలి. సో ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. ఇది రఫ్లో రాసుకోండి. ఇక్కడ మాత్రం ఇది ఈక్వల్లీ లైక్లీ అని ఎందుకంటామంటే స్టార్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కాబట్టి ఇది ఈక్వల్లీ లైక్లీ. సో సిన్స్ బోత్ హ్యావ్ ద సేమ్ ప్రాబబిలిటీ, అంటే మనకు స్టార్ట్ అవుతుందన్నా 1/2 అవుతుంది, స్టార్ట్ కాదు అన్నా 1/2 అవుతుంది. సో అదే ఆన్సర్ ఇక్కడ రాయాలి మనం, 1/2. అర్థమైందా? ఈ ప్రాబబిలిటీ అనేది స్టార్ట్ అవ్వడానికి ఇదే ఆన్సర్, లేకుంటే నాట్ స్టార్ట్ అవ్వద్దు అన్నా ఇదే ఆన్సర్, అంతే కదా. స్టార్ట్ అయ్యేది 1 ఉంటుంది, స్టార్ట్ కాదు అనేది కూడా 1 ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? ఈ ఒక్కటి అర్థమైతే మీ తమ్ముడు వచ్చేసినట్టే మీకు, రైట్. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఏ ప్లేయర్ అటెంప్ట్స్ టు షూట్ ఏ బాస్కెట్ బాల్. సో షీ ఆర్ హీ షూట్స్ ఆర్ మిస్సెస్, అంటే వాళ్ళు ఆ బాస్కెట్ బాల్లో బాల్ పడుతుందా పడదా. పడుతుంది అంటే ఒక ఈవెంట్, పడదు అంటే ఇంకొక ఈవెంట్. టోటల్ ఈవెంట్స్ ఎన్ని, 2. మనకు పడుతుంది అంటే 1/2, పడదు అన్నా కానీ 1/2. సో ఇది కూడా ఈక్వల్లీ లైక్లీ సిన్స్ బోత్ హ్యావ్ ద సేమ్ ప్రాబబిలిటీ, సేమ్ దానిలాగానే. అట్లనే నాట్ ఓన్లీ బాస్కెట్ బాల్, ఎనీ స్పోర్ట్స్. గెలుస్తాడు అంటే 1/2, గెలవడు అన్నా కానీ 1/2, 2 ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి. అట్లనే థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రయల్ ఈజ్ మేడ్ టు ఆన్సర్ ద ట్రూ ఆర్ ఫాల్స్. మనం ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాం కదా, మనము ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చింది మనకు, మనం టీ అని రాసినాం అనుకోండి, అది ఫాల్స్ అయితే కనుక మన ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. సో అదే ఆన్సర్ ట్రూ అనుకో, మన ఆన్సర్ రైట్ అవుతుంది. సో ట్రూ అంటే రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. ఇది కూడా 2 సేమ్ దానిలాగానే. ద ఆన్సర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అంటే ఇక్కడ చూడండి, ఈక్వల్లీ లైక్లీ సిన్స్ బోత్ హ్యావ్ ద సేమ్ ప్రాబబిలిటీ. రైట్ అన్నా 1/2, రాంగ్ అన్నా 1/2. ఇది కూడా ఈక్వల్లీ లైక్లీ. సో నెక్స్ట్ 4th బిట్. ఏ బేబీ బోర్న్. సో బేబీ మనకు పుట్టినప్పుడు, సో ఇట్ ఈజ్ ఎ బాయ్ ఆర్ గర్ల్. ఆ పుట్టే బేబీ బాయ్ ఆర్ గర్ల్ అని మనం డిసైడ్ చేయాలి. ఎట్లా డిసైడ్ చేస్తాం, మేబీ బాయ్ ఆర్ మేబీ గర్ల్. అది కూడా ఈక్వల్లీ లైక్లీ సిన్స్ బోత్ హ్యావ్ ద సేమ్ ప్రాబబిలిటీ, దట్ ఈస్ 1/2. ఓకే, సో ఈ క్వశ్చన్లో మనం నేర్చుకున్నది ఈక్వల్లీ లైక్లీ. అట్లా కాయిన్ని టాస్ చేయండి, టాస్ చేస్తే ఏమవుతుంది, ఒక హెడ్ రావచ్చు, ఒక టేల్ రావచ్చు. అది కూడా ఈక్వల్లీ లైక్లీ 1/2. అట్లా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే, నౌ క్వశ్చన్ నెంబర్ 3. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3లో మనకి ఏమి ఇచ్చాడంటే, గివెన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ, పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0.05 ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి, నాట్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్. దీన్ని నాట్ ఈ అంటే దీని ఈజ్ ఈక్వల్ టు ఎంత. మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో చెప్పుకున్నట్టు ఒక ఫార్ములా ఉంది, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ, పాజిబుల్ నాట్ పాజిబుల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ పి ఆఫ్ ఈ అంటే ఎంత ఉంది, 0.05 ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1. సో పి ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 minus 0.05, take right side. So this subtraction everybody knows 1.00, 0.05. ఇట్లా చేసేస్తే ఎంత వస్తుంది, 10 minus 5 is 5, here it is 9. సో 1 ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి 0.95. దిస్ ఈజ్ ద నాట్ పాసిబుల్ థింగ్, ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ. ఓకే, ఈ బార్ అంటే నాట్. సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఒకసారి బేసిక్ వీడియో చూడండి, తర్వాత దీన్ని చేయండి, చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చు, కొంచెం టిపికల్ అనిపిస్తుంది. చాలా ఈజీ చాప్టర్ ఇది, ఇంపార్టెంట్ కూడా ఎగ్జామ్కి.
క్వశ్చన్ నెంబర్ 4, ఏ బ్యాగ్ కంటైన్స్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్. ఇది అండర్లైన్ చేసుకోండి, లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఓన్లీ. బ్యాగ్లో ఏమున్నాయి మనకు, లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఉన్నాయి. ఓకే, సో అవి మాలిని టేక్స్ అవుట్ వన్ క్యాండీ వితౌట్ లుకింగ్ ఇన్ టు ద బ్యాగ్. మాలిని అనటం ఏం చేసింది, ఆ బ్యాగ్లో చేయి పెట్టేసి చూడకుండా ఒక క్యాండీని తీసింది. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ షీ టేక్స్ అవుట్. ఆమె ఏం తీసింది క్యాండీ అని క్వశ్చన్ అడుగుతుంది మనల్ని. ఏం తీసింది, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నా, అండ్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ. సో ఆమె తీసింది ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ అంటుండు. సో మరి అందులో ఆరెంజ్ క్యాండీలు ఉన్నాయా, అందులో లేవు. ఏమున్నాయి, లెమన్ ఉన్నాయి. మరి ఆరెంజ్ ఫ్లేవర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆమెకి రాదు. అంటే ఇది ఏందన్నట్టు, ఇంపాసిబుల్ ఈవెంట్. ఓకే, సో అట్లనే లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ సెకండ్ క్వశ్చన్ ఇస్తుంది. సో ఆమె ఏం తీస్తుంది, లెమన్ ఫ్లేవర్ తీస్తుంది. చలో రైట్, ఇక్కడ లెమన్ ఫ్లేవరే ఉన్నాయి, అందులో ఉన్నాయన్నీ. ఆమె చూసి తీసినా చూడకుండా తీసినా లెమనే వస్తుంది. కాబట్టి ఇది పాసిబుల్ ఈవెంట్, అంటే ఇది ష్యూర్ ఈవెంట్, ఇదేంది ఇంపాసిబుల్ ఈవెంట్. సో అది ఇక్కడ మనం ఆన్సర్లో రాయాలి. సో ఏ బ్యాగ్ కంటైన్స్ ఓన్లీ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్, ఇది కండిషన్. అయితే ఫస్ట్ క్వశ్చన్లో ఏం చేసింది, టేకింగ్ అన్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ ఈజ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్, ఇది మనం రాయాలి. రైట్, సో అండ్ హెన్స్ ద ప్రాబబిలిటీ ఈజ్ 0. ఇంపాసిబుల్ ఈవెంట్కి ఏంది ప్రాబబిలిటీ 0. అట్లనే పాసిబుల్ ఈవెంట్ చూడండి, ఆల్సో టేకింగ్ ఏ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ ఈజ్ ఏ ష్యూర్ ఈవెంట్, కంపల్సరీ జరుగుతుంది, ఇది పాసిబుల్ అవుతుంది. హెన్స్ ఇట్ ఈస్ ద ప్రాబబిలిటీస్ 1. షూర్ ఈవెంట్ అంటేనేమో 1 ప్రాబబిలిటీ, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటేనేమో 0, మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టు ఫస్ట్ క్వశ్చన్లో. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. ఇట్లా మీకు లెమన్ అనే ఇవ్వాలని ఏం లేదు, ఇంకా వేరే ఏదైనా పెట్టేసి ఇవ్వచ్చు. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్ చేయడం కాకుండా అండర్స్టాండ్ చేసుకుంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. చాలా ఈజీ చాప్టర్ ఇది. క్వశ్చన్ నెంబర్ 5. సో ఈ క్వశ్చన్ మీరు చేసే ముందు డెఫినెట్గా మీరు ఆ బేసిక్ వీడియో చూడాలి, ఎందుకంటే కార్డ్స్ గురించి దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, ఇప్పుడు కూడా చెప్తాను, అది ఇందులో డీటెయిల్గా ఇచ్చిన, ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూడండి. సో తర్వాత ఇది చూస్తే మీకు ఈజీ ఉంటుంది, ఇక్కడ కూడా అర్థమైపోతుంది, ఒకసారి చూడండి. సో రహీమ్ రిమూవ్స్ ఆల్ ద హార్ట్స్ ఫ్రమ్ ద కార్డ్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్, రహీమ్ అనే అతను ఏం చేసిండు, హార్ట్స్ ఎన్ని ఉంటాయో అన్నీ కూడా ఆ కార్డ్స్లో నుంచి తీసేసిండు, పక్కకు పెట్టేసిండు హార్ట్స్. సో హార్ట్స్ ఎన్ని ఉంటాయి మనకు, 13 ఉంటాయి, 13 నంబర్స్ హార్ట్స్ ఉంటాయి. రైట్, సో ఈ 13 మరి కార్డ్స్ ఎన్ని ఉంటాయి, కార్డ్స్ మనకు 52 ఉంటాయి. 52లోకి వెళ్ళి ఫస్ట్ 13 కార్డ్స్ని పక్కకు పెట్టేసాడు. సో పక్కకు పెట్టేస్తే మనకు మిగిలిన ఎన్ని కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర, 39 కార్డ్స్ ఉన్నాయి. 39 కార్డ్స్తోని ఆట ఆడింది అనమాట. ఆట ఆడితే మనకి ఇక్కడ 4 క్వశ్చన్స్ రైజ్ చేసింది. ఈ 4 క్వశ్చన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చేసి చూసి చేద్దాం. సో నేను ఒక ఫార్ములా చెప్పిన మీకు, ఏంటది, ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. అది మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇక్కడ గెట్టింగ్ అన్ ఏస్, ఆ 39 కార్డులో నుంచి ఒక ఏస్ రావాలి మనకు తీస్తే, ఏది ఆ రిమైనింగ్ ప్యాక్ నుంచి. సో రావాలంటే ఇక్కడ మనకు ప్రాబిలిటీ ఏంది, ఇక్కడ గెట్టింగ్ ఏ డైమండ్ రావాలంటే ఏంది, గెట్టింగ్ ఏ కార్డ్ దట్ ఈజ్ నాట్ ఏ హార్ట్ రావద్దు అంటే ఏంది ప్రాబిలిటీ, గెట్టింగ్ అన్ ఏస్ ఆఫ్ ద హార్ట్లో ఏస్ రావాలంటే ప్రాబిలిటీ ఏంది. ఇవి 4 క్వశ్చన్స్ మనం ఇక్కడ ఆన్సర్ చేయాలి. సో దానికి ముందు ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్నో రాసుకుందాం. ఎన్ని ఉన్నాయి, 52. టోటల్ నెంబర్ ఆఫ్ హార్ట్స్ ఇన్ ద డెక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 13 ఉన్నాయి. ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ రిమైనింగ్ కార్డ్స్ అన్నాడు కాబట్టి వెన్ హార్ట్స్ ఆర్ రిమూవ్డ్, హార్ట్స్ రిమూవ్ చేస్తే రిమైనింగ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మనకు, 52 మైనస్ 13. సో ఎన్ని ఉన్నాయి, 39. అంటే ఇదే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చింది మనకు, ఫస్ట్ క్వశ్చన్ గెట్టింగ్ అన్ ఏస్ అన్నాడు. సో ఇక్కడ మనకు క్వశ్చన్ మనకు రెండు పాసిబిలిటీస్ కావాలి, టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ అవుట్కమ్స్, ఎట్లనే ఏం లేదు మీ ఇష్టం, టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని రాసుకుందాం. ఓకే, అవుట్కమ్స్ ఎన్ని, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 39. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్
అవుట్కమ్స్. చూడండి ఈ రెండు స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా మీరు రాసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ దేని గురించి అడుగుతుండు, ఇక్కడ ఏస్ అని అడుగుతుండు. ఏస్లు ఎన్ని ఉంటాయి మనకు టోటల్ డెక్ ఆఫ్ కార్డులో అంటే 4 ఉంటాయి. సో ఈ 4లో ఒకటి స్పేడ్ ఉంటుంది, ఒకటి హార్ట్ ఉంటుంది, ఒక డైమండ్ ఉంటుంది. ఇట్లా మనకు 4 టైప్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్లోకి వెళ్ళి ఇక్కడ హార్ట్స్ తీసేసినాం మనం. హార్ట్ తీసేసినాం అంటే ఒకటి పోయినట్టే కదా, ఒక ఏస్ పోయినట్టే కదా. అంటే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. సో ఆ 3 కార్డ్స్ ఇక్కడ రాసుకోవాలి మనం. ఇది అర్థం కావాలి. ఇది అర్థం కావాలంటే మీరు బేసిక్ చూడాలి. అదేనా, డైమండ్, హార్ట్, స్పేడు, క్లబ్స్. డైమండ్, హార్ట్, స్పేడ్, క్లబ్. సో మనకు 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్లోకి వెళ్ళి డైమండ్ అంటే ఇలా ఉంటుంది, రైట్. హార్ట్ అంటే ఇలా ఉంటుంది, రైట్. క్లబ్ వచ్చేసి ఇలా ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ వన్ స్పేడ్. స్పేడ్ అంటే ఇలా ఉంటుంది. ఇది స్పేడ్. ఇవి 4 రకాల ఏస్లు ఉంటాయి అన్నమాట. ఈ 4 రకాల ఏస్లోకి వెళ్ళి మనం ఏం తీసేసినాం, హార్ట్స్ తీసేసినాం. ఇది హార్ట్ని తీసేసినాం. తీసేస్తే ఏమైంది, మిగిలిన 3 ఉంటాయి. అవి ఇవి. ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్. 39లోకి వెళ్ళి మనం ఏసులు తీస్తే 3 వస్తాయి ఏసులు, రైట్. సో టోటల్ 39. ఇప్పుడు మనకు ప్రాబబిలిటీ ఫార్ములా రాసుకోవాలి. చూడండి, ప్రాబబిలిటీ టు గెట్ an ace from the remaining pack. This is P of E is equal to, formula ఏముంది మనకు, సో number of favorable outcomes by total number of outcomes. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇక ఈ ఫార్ములాను మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టేట్మెంట్ మారుతుంది, కానీ ఇది మాత్రం మారదు. ఈ స్టేట్మెంట్ మన క్వశ్చన్ ఎట్లా ఇస్తే అట్లా రాసుకోవాలి, ఇది మారదు. సో దీనికి ఇప్పుడు P of E ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 3, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే 39. ఇది క్యాన్సిలేషన్ చేస్తే 1/3 1 జా 3 3 జా, సో 13, 1/13. అంటే 13 కార్డ్స్ కనుక మనం తీస్తే ఒక కార్డ్ కంపల్సరీ ఏస్ ఉంటుంది. ఇది ప్రాబబిలిటీ. అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మనము క్వశ్చన్ నెంబర్ 2ని చూద్దాం. 2కి సో డైరెక్ట్ ఆన్సర్ నేను రాస్తున్నా. అక్కడ ఏమన్నాడు, గెట్టింగ్ అండ్ డైమండ్ అన్నాడు. గెట్టింగ్ ఏ డైమండ్ అన్నాడు. సో ఎన్ని డైమండ్స్ ఉంటాయి మనకు, సో డైమండ్స్ ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి. టోటల్ డైమండ్స్ 13 ఉంటాయి. మనకు టోటల్ కార్డ్స్ ఎన్ని, 39 ఉన్నాయి. సో ప్రాబబిలిటీ టు గెట్టింగ్ ఏ డైమండ్ మొత్తం రాస్తాం. ప్రాబబిలిటీ టు గెట్ ఏ డైమండ్ ఈజ్ ఈక్వల్ టు P of E ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 39 ఉంటాయి ఎప్పుడు. సో డైమండ్లు ఎన్ని ఉంటాయి అన్నాం మనం, 13 అన్నాం. సో ఇది 13. సో 13 1 జా 13 3 జా, ఏమవుతుంది ఆన్సర్ 1/3. సో ఫార్ములా ఇదే ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో అట్లనే క్వశ్చన్ నెంబర్ 3, రైట్. సో థర్డ్ క్వశ్చన్కి ఏమన్నాడు, గెట్టింగ్ ఏ కార్డ్ దట్ ఈస్ నాట్ ఏ హార్ట్ అన్నాడు. సో హార్ట్ రావద్దు మనకు, ఓకేనా. సో హార్ట్ రావద్దంటే ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్లో ఏమన్నాడు వాడు, హార్ట్స్ అన్ని తీసేసిన అన్నాడు, పక్కకు పెట్టేసాను. అందులో హార్ట్ ఉండదా, హార్టే లేదు అందులో, హార్ట్స్ అన్నీ తీసేసినాం. ఈవెంట్. సో దీనికి ఏమని రాయాలి, ఆల్ హార్ట్స్ ఆర్ రిమూవ్డ్. ఆల్ హార్ట్స్ ఆర్ రిమూవ్డ్. సో అయితే ఇక్కడ మనకు ఆల్ హార్ట్స్ ఆర్ రిమూవ్డ్ కాబట్టి టోటల్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకు, 39 ఉన్నాయి. సో హార్ట్స్ వద్దంటే హార్ట్స్ లేవు కదా 39లో. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది మనకు, గెట్టింగ్ ఏ కార్డ్ దట్ ఈజ్ నాట్ ఏ హార్ట్ అంటుండు. దట్ ఈజ్ నాట్ ఏ హార్ట్ అంటే మనము ప్రాబబిలిటీ టు నాట్
ఏ హార్ట్, ఇది ఇంపార్టెంట్. నాట్ ఏ హార్ట్, హార్ట్ వద్దు మనకు అది. సో హార్ట్ వద్దంటే ఎంత వస్తుంది అది? పి ఆఫ్ ఈ. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 39, ఫేవరబుల్ అవుట్కమ్స్ 39, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కూడా 39. ఇవి రెండు క్యాన్సిల్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు? 1 వస్తుంది. ఓకే, ఇది మనకు థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్. ఇక్కడ నాట్ ఏ హార్ట్ అన్నాడు అంటే హార్ట్స్ అందులో లేనే లేవు మనకు. సో లేనే లేవు అంటే రానే రావు, అన్నీ 39 కూడా హార్ట్స్ లేకుండానే ఉంటుంది. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. గెటింగ్ an ace of the heart, గెటింగ్ an ace of the heart, గెటింగ్ ఏ ఏస్ ఆఫ్ హార్ట్. సో ఇక్కడ మనం హార్ట్స్ అని తీసేసినాం. సో అందుకని ఏస్లు ఎన్ని ఉన్నాయి మనకు? 3 ఉన్నాయి. 3లో హార్ట్ ఉందా? లేదు. సో కాబట్టి సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే గెటింగ్ ఆఫ్ అన్ ఏస్ ఆఫ్ హార్ట్స్ అన్నాడు. సో అక్కడ హార్ట్సే లేవు అసలు, ఇంకా ఏస్లోకి వెళ్ళి హార్ట్ ఎక్కడ వస్తుంది మనకు? అయితే ఎన్ని ఏస్లు ఉన్నాయి? మొత్తం 3 ఏసెస్ ఉంటాయి అందులో. సో టోటల్ కార్డ్స్ 39లోకి వెళ్ళి మనం ఏసులు తీస్తే 3 ఏసెస్ వస్తాయి మనకు, కానీ హార్ట్ వస్తుందా? రాదు. సో కాబట్టి అక్కడ ఇది ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఆల్ హార్ట్స్ ఆర్ రిమూవ్డ్. సో ఇట్ ఈస్ an impossible event, impossible event, and hence its probability is 0. సో ఇంపాసిబుల్ ఈవెంట్కి ప్రాబిలిటీ ఏముంటుంది? 0 ఉంటుంది. ఎందుకంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి మనకు రావు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఏస్ ఆఫ్ హార్ట్ తీయమంటుండు, అసలు హార్టే లేదు అక్కడ, ఏస్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇది ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. కాకపోతే ఒకసారి బేసిక్ వీడియో చూడండి, చూసి మళ్ళీ దీన్ని చూడండి, అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6. ఇట్ ఈస్ గివెన్ దట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్ that the probability of 2 students not having the same birthday 0.992. సో 2 స్టూడెంట్స్కు సేమ్ బర్త్డే ఉండని వాళ్ళు ఎంత ప్రాబిలిటీ ఉంటుంది? 0.992 ఉంటుంది. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 2 స్టూడెంట్స్ హ్యావ్ ద సేమ్ బర్త్డే? సేమ్ బర్త్డే ఉన్న వాళ్ళ ప్రాబిలిటీ ఏందని అడుగుతుంది. సేమ్ బర్త్డే లేని వాళ్ళదేమో 0.992 అని ఇచ్చిండు. ఇది సేమ్ బర్త్డే ఉన్న వాళ్ళది ఎంత అని అడుగుతుండు. సో ఇక్కడ మనకు కాంప్లిమెంటరీ ఈవెంట్ అనేది వస్తుందన్నమాట. కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే ఏంది? మనం ఇప్పుడు ఒక నేర్చుకున్నాం కదా, పి ఆఫ్ ఈ, ఇది పాజిబుల్ అయితే ఇది నాట్ ఈ అవుతుంది, ఇది నాట్ పాజిబుల్ అయితే ఇది పాజిబుల్ అవుతుంది. ఇది కాంప్లిమెంటరీ ఈవెంట్ అనమాట. సో అయితే ఇక్కడ మనకు గివెన్ దట్ ప్రాబిలిటీ ఆఫ్ 2 స్టూడెంట్స్ నాట్ హ్యావింగ్ ద సేమ్ బర్త్డే, పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు మనం ఇది తీసుకున్నాం. అప్పుడు 2 స్టూడెంట్స్ హ్యావింగ్ ద సేమ్ బర్త్డే, పి ఆఫ్ ఈ బార్ తీసుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఈ ఫార్ములా 1 వస్తుంది కదా. సో ఇందులో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0.992 ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. సో పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఇది తీసుకొచ్చేసి 0.992. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఏమొస్తుంది? 0.008. రైట్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. దీనికి ఈ స్టేట్మెంట్ ఏం రాసుకోవాలి మనం? ద ప్రాబిలిటీ that 2 students have the same birthday, that is P of E bar is equal to 0.008. This is the answer. Question number 7. A die is rolled once. So die అనగానే మనకు గుర్తు రావాలి 6 faces. ఏమేమి ఉంటాయి? 1 2 3 4 5 6 నంబర్స్ ఉంటాయి అందులో. సో ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నంబర్, ఏ నంబర్ ఆఫ్ లయింగ్ బిట్వీన్ 2 and 6 అండ్ ఆడ్ నంబర్. సో ఇవి రావడానికి మనం ప్రాబిలిటీ కనుక్కోవాలి. ఇందులో ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ అయితే మనకు తెలుసు 6. డై అనగానే సింగిల్ డై అంటే 6, రైట్. సో నేను ఆ బేసిక్ వీడియోలో దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. సింగిల్ డై అయితే ఏంది, 2 డైస్ అంటే ఏంది, 3 డైస్ ఏంది, 10 డైస్ ఉన్నా కానీ మనం చేయొచ్చు సమ్. అందులో ఇచ్చిన ఫార్ములా కూడా ఇచ్చిన, మీరు చూడండి. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్ అన్నప్పుడు మనకు ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ రాసుకుందాం. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 ఉంటాయి.
అవి ఏంటి అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 ఇవి ఫేసెస్. అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్లో మనకు ప్రైమ్ నెంబర్ అంటుంది. ప్రైమ్ నెంబర్ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ఎన్ని ఉంటాయి ఇవి ప్రైమ్ నెంబర్స్? ఇక్కడ చూడండి ప్రైమ్ నెంబర్ ఏముంది, 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి ఇవి. సో ఈ 3 రాసుకోవాలి. ఫేవరబుల్ అవుట్కమ్స్ 3, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6. ఇప్పుడు మనకు ప్రాబబిలిటీ ఫార్ములా. ప్రాబబిలిటీ దేనికి ఇది? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నంబర్. P of E is equal to ఏమున్నది? ఫేవరబుల్ అవుట్కమ్స్ 3, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది 3 1 3 2 ఇట్ ఈస్ 1/2 ఇస్ ద ఆన్సర్. ఫార్ములా రాసుకోవాలి ఇక్కడ మీరు. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఒకటే ఫార్ములా, ఎప్పుడు రాసినా అదే ఫార్ములా. మనం సెకండ్ క్వశ్చన్లో రాద్దాం ఆ ఫార్ములా కావాలంటే ఒకసారి. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏముంది? ఏ నంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6. 2కి 6కి మధ్యలో ఉండే నంబర్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇది కూడా 3 4 5. సో అంటే మనకు టోటల్ మీద రాయక్కర్లేదు కదా, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6. ఫేవరబుల్ అవుట్కమ్స్ రాద్దాం. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ఎన్ని ఉన్నాయి అవుట్కమ్స్? 3 ఉన్నాయి. అదేంటి 3 4 5 3 ఉన్నాయి నంబర్స్. సో మనకు ప్రాబబిలిటీ, దేర్ఫోర్ probability of getting a number between 2 and 6. క్వశ్చన్లోనే ఉంటుంది స్టేట్మెంట్, రాసుకోవచ్చు. P of E is equal to, సో మనకు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 3, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6. ఇది కూడా 1/2 ఉన్నాయి. 3 1 3 2. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ బిట్లో ఏముంది? అండ్ ఆడ్ నెంబర్ అన్నాడు. ఆడ్ నెంబర్ అంటే ఏమేమి ఉన్నాయి చూడండి. ఇగో 3 ఆడ్ నెంబర్, 5 ఆడ్ నెంబర్, రైట్, 1 ఆడ్ నెంబర్, 1 3 5, టోటల్ 3. సో ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 3. సో అప్పుడు మనకు ప్రాబబిలిటీ ఏమొస్తుంది? probability of getting an odd number is equal to P of E is equal to number of favorable outcomes 3, total number of outcomes 6. So it is also 1/2. So this is the question number 7. ఎట్లుంది? ఈజీ ఉంది కదా. Question number 8, last question in this exercise. What is the probability of selecting a red king from a deck of cards? Deck of cards అనగానే మనకు టోటల్ అవుట్కమ్స్ గుర్తు రావాలి 52. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 52, రైట్. ఇప్పుడు రెడ్ కింగ్. సో కింగ్లు ఎన్ని ఉంటాయి మనకు? రైట్, కింగ్లు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అలా 2 రెడ్ ఉంటాయి, 2 బ్లాక్ ఉంటాయి. సో రెడ్ కింగ్లు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 2. ఇది తెలవాలి మనకు. ఇది తెలిస్తే మనకు ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఫార్ములా నేను రాసిన ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ కింగ్, P of E is equal నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఈ లాస్ట్కు ఫార్ములా రాసిన నేను. ఇదే అన్నిటికీ ఫార్ములా. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఎన్ని? 2. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 52. సో ఇది క్యాన్సిలేషన్, 2 1 2 2 2 6. సో ఇట్ ఈస్ 1/26. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ చాప్టర్. సో నెక్స్ట్ వీడియోలో మనము సెకండ్ ఎక్సర్సైజ్ గురించి చెప్పుకుందాం. మీరు ఈ వీడియో ఎక్స్పీరియన్స్తోని సెకండ్ ఎక్సర్సైజ్ కూడా ట్రై చేయండి, లేదంటే నెక్స్ట్ వీడియో చూసుకోండి. ఈ వీడియో లింక్ మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇది బేసిక్ వీడియో, అది చూడండి. ఓకే. సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.